హైదరాబాద్ కోఠీలోని వీరనారి చాకల ఏలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తమను వేధిస్తున్నాడని షీ టీంకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు విద్యార్థినీలు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వినోద్కే సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆడియో వాయిస్లో తెలిపారు విద్యార్థినీలు. తమ పేర్లు బయటకు వస్తే కెరియర్కు భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు విద్యార్థినీలు. ఈ ఘటనపై విచారణ చేపట్టి మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు విద్యార్థినీలు. ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కోటి ఉమెన్స్ కాలేజ్ మ్యామ్. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్. మెస్ ఇన్ఛార్జ్ వల్ల. మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్. అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజు రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. రెస్పెక్టెడ్ మేడం, నేను కోటి ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ని మేడం. నేను కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను. నేను కోటి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి ఉమెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ ఎం వినోద్ వల్ల మా అందరికీ, గర్ల్స్ అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదివరకే మేము మా మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశాం, కానీ వాళ్ళు ఆయనకి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి కానీ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి. దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ కానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారని భయం పట్టుకుంది మేడం. దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు మేడం. కానీ ఎన్ని రోజులని భరిస్తాం మేడం. మాకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలి మేడం.